అంటే వస్తున్నప్పుడు స్ట్రైట్కి వెళ్తే అగోడా జైలు, రైట్కి వెళ్తే అగోడా ఫోర్ట్ అనమాట. అగోడా జైల్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ని బంధించేవాళ్ళు. ఇక్కడ అంటే ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా లో పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాలన్నమాట. చుట్టూ సముద్రం చూపిస్తాను అండి అక్కడికి వెళ్ళాక క్లియర్గా. పొరపాటున ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళమంటే దోలరా ఈ ఎండలోనే. చూడండి ఇది ఎలాగుందో. ఇక్కడ జైలు ఉంటే ఎవడెక్కడ పారిపోతాడు. అరే నీడ లేదురా హైలైట్. అది కూడా ఫోర్ట్ జైల్ మ్యూజియం. జైల్ని మ్యూజియం చేశారు. అప్పట్లో ఎంతమంది వాడారో దీన్ని, ఎంతమంది చనిపోయారు ఇట్లా. రావట్లేదే లిస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఎంతమంది ఉంచేశారు. అందరూ చంపేసిన వాళ్ళు పోనీ బతికే ఉన్నారు, వదిలేశారు అప్పుడు లాస్ట్కేనా. ఇంతమందినా? తప్పే. ఇక్కడ చూడండి సెల్స్లో వాళ్ళ స్ట్రగుల్ ఎలా బొమ్మల రూపంలో పెట్టారు. ఇది జైల్లో అప్పర్ డెక్ అనమాట. ఇక్కడ లైఫ్ ప్రిజనర్స్ నుంచి వాళ్ళు చూడండి ఎలాగుందో ఈ లైఫ్ ప్రిజనర్స్ జైలు. వీళ్ళు ఇప్పుడు అంత నీట్గా చేసినట్టున్నారు. ఎంతమంది అంత గొప్పగా ఉండేదేమో కాదు. ఇక్కడ చూడండి హాల్లో నుంచి మేము ఇంకో రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఈ సెల్లో ఒకప్పుడు 5 నుంచి ఎవరంట. 2 కూర్చోడానికే కష్టం దీంట్లో. అప్పుడు చల్లగానే ఉండేది అనుకుంటలేదా సెల్. ఒకటి అమ్మ ఎన్ని బ్లాకులు, పెద్ద పెద్ద సెల్లులు. ఇది ఫోటో తీయాలంట. ఓకే ఎలాగా, ఎలా తీయాలి? ఎలాగా బాబాయ్ ఏం ఫీల్ ఉంది బాబాయ్ ఇక్కడ. అమ్మ ఏం ఫీల్ ఉండదు బాబాయ్. ఇక్కడ మనం స్కాన్ చేసి మొత్తం అంతా ఆడియో వినిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ దీన్ని స్కాన్ చేస్తే మనకి ఇదంతా వస్తుంది. ఒకటి అమ్మ చర్చ్ ఉందిరా. చూడండి వ్యూ అయితే బుర్రపాడు ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, అసలు భలే ఉంది. దీన్ని చాపిల్ అంటారనమాట. ఇది గుడ్ లేడీ వాయేజ్ అనుకుని ఆమె కోసం డెడికేటెడ్ ఇది. ఇక్కడ హయ్యర్ అఫీషియల్స్ అందరు వచ్చి ఈ ప్లేస్లో మీటింగ్ చేసుకునేవారంట అప్పుడు. ఇక్కడ లైఫ్ సెంటెన్స్ అంటే ఆ లోపల లైఫ్ సెంటెన్స్ వాళ్ళు ఉండేవారు అనమాట. ఇది కొంచెం జైల్లో ఉంది భయ్యా. పెద్ద రూమ్ ఇలా వరకు మాత్రం. అండ్ పక్కన ఒక గుడి ఉంది. జైల్లో గుడి కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే సెల్లో గుడి ఏంటని నాకు అర్థం కాలేదు. ఇదిగోండి ఏం దేవుడు మరి. దేవుని కూడా సెల్ వేసి లాక్ చేస్తారు. ఇది ఓపెన్లో ఉంటే మాత్రం చెప్పులు ఇప్పాలని ఉంది ఇక్కడ స్కాన్ చేస్తే. జైల్లోనే మ్యూజియం పెట్టారు వాళ్ళ స్ట్రగుల్ డీటెయిల్గా తెలుసుకోవడానికి. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంపార్టెంట్ స్ట్రగుల్ అందరికీ తెలియాలనుకుని మొత్తం అంతా ఎంత ప్రాసెసింగ్గా పెట్టారో చూడండి. మొత్తం అంతా డీటెయిల్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చూపిస్తుంది ఇందులో. గోల ఆధిపత్యం వాళ్ళది చూడు. నేషనల్ కాంగ్రెస్ గోవా 1946లో ఫ్రీడమ్ మూమెంట్ అంట. నెక్స్ట్ డేట్ అయింది. వీళ్ళకి అప్పుడు స్వాతంత్రం వచ్చింది. పంపించారు పోర్చుగీస్ వాళ్ళని. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎలాంటి గేమ్స్ పెట్టారో.
గేమ్ ప్రాసెస్ చూడండి. ఆ 2 వీల్స్ ప్యారలల్గా పెట్టి ఆ బాటిల్ దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా సెలెక్ట్ చేయాలన్నమాట. అంటే అప్పట్లో వాళ్ళు అలా ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా తెలుసుకున్నారు అని చూడండి. అక్కడ చూపించు. నాకు తెలిసి ఇదంతా ఒకటే బ్లాక్ అయిపోద్దేమో. చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చెప్పడానికి. నేను ఇప్పుడు ఫాస్ట్ కొట్టుకుని వెళ్ళిపోయి వీడియో అంతా అయిపోయిందో చూస్తాను. పేజీలు అయిపోయి జూన్ 18, 1946 వచ్చిందనమాట ఇది. ఒరే ఇప్పుడు ఆపాడు లైట్ చూడండి సౌండ్. ఇప్పుడు నేను ఇతను రిలీజ్ చేస్తాను చూడండి. తీసేద్దామా? అమ్మో తీస్తాను నేను. ఇతన్ని కావాలని జైల్లో వేస్తారు. 18 daysలో బెయిల్ వచ్చింది ఇతనికి. అది మన వల్ల. మనం ఇప్పుడు లాయర్ అనమాట. చూడండి అప్పుడు అలా ప్రింట్ చేసేవారు ఒక్కొక్క అక్షరం అలాగా. ఇక్కడ చూడండి కావాలంటే ఈ ఒకటి వచ్చింది, TEPI అలాగా. ఇదిగోండి NAI RI ఇలాగే 39 seconds పడుతుంది అనమాట. ఇది మనం వచ్చిన తర్వాత నొక్కాలి. ఇది గ్యాలరీ చూడండి. ఇదంతా టచ్ చేయి మనం అయిపోవచ్చు. ఆడిపోయింది. ఇది మొత్తం వచ్చింది స్టోరీ. ఇది ఇంకోటి అనమాట. ఇది ఇంకోటి ఫుడ్ వీక్నెస్. అన్నీ ఒకటి తీసుకెళ్ళి చదువుకుందాం. డిగ్రీలో స్లిప్లు కూడా వచ్చేస్తే బాగుంది. సూపర్ పాస్ అయిపోతుంది. పాస్ అవ్వలేదు కదా నువ్వు ఇంకా డిగ్రీ. ఏంటి వాట్ ఏం చెప్పురా? ఏ చదువు రే రే చదవరా చదువురా చదువుతారా చదువు చదువు. ఒరే చూడు ఇది పేజీలు తిప్పుకోవడం ఇలా కదా, లేకపోతే పేజ్ తిరిగిపోద్ది. అలా పెట్టారే ఇటు నుంచి చూసినా కనిపిస్తుంది. వీడియో నోటేలో బొక్కలే. సర్లేండి ఎక్కువ తీయకుండా పైపైన తెస్తాను. విఘ్నేశ్వరుడి శివుడిలింగం. ఆర్ట్ కార్నర్కి వచ్చాం. ఇసుకతో కట్టేసారు ఇవన్నీ. వాళ్ళకెంత ఓపికరా. ఇదేంట్రా ఇన్ని ఉన్నాయి. చరిత్ర పెద్దదే. అది చూడండి డైరెక్ట్ సెల్ అనుకుంటా. తప్పే. ఇది వార్డెన్ బ్లాక్ అంట. దీంట్లో అన్నీ ఈ శిల్పాల గురించి రాశారు. బాగుంది కానీ ఇక్కడ చల్లగాలి. అబ్బా సూపర్. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. చూస్తాం అంతా చూస్తాం. అయిపోయిందమ్మా. వీడి పర్మిషన్ లేకుండా వీడి వీడియోలు ఏమైనా పెడతా అంటే వీడి కాపీరైట్ వేస్తారండి నాకు. వేసుకోరా. ఏ బొక్క రాదు నీకు, ఏ సెక్షన్లు రావు. ఇక్కడ నుంచి పారిపోవాలనుకుంటే సగం ఇంట్రెస్ట్ అడిగిపోద్ది. ఫస్ట్ చచ్చిపోదాం అనుకుంటాడు, నెక్స్ట్ ఇంక ఉండిపోదాం అనుకుంటాడు. బాగా ప్లాన్ చేశారు.
వ్యూ ఉంటుందిలే వెళ్ళిపోని. ఏరా వ్యూ ఉంటుంది కదా జైల్లో ఉన్న వాళ్ళకి. బాగుంది. అగోడా జైల్, అగోడా ఫోర్ట్ పైన కింద జైల్. నైస్. ఇచ్చేస్తున్నావు మాయా. తన్నీయే పరిగెట్టతను, తన్నే పరిగెట్టుకుని వచ్చే. ఒకటి లాగేస్తే చూడలేరా, అది రా జారిపోద్ది. అమ్మో మన బండి, మన బ్యూటిఫుల్ బండి అక్కడ ఉంది. ఇదేంటనుకున్నారు, వాళ్ళు జైలర్స్ ఉంటారు కదా, వాళ్ళ క్వార్టర్స్ అనమాట ఇది. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇప్పుడు ఎక్కడైనా ఆగి తినాలన్నమాట. రే తీయండి రా, ఆకలి దుబ్బేస్తుంది భయ్యా. ఇప్పుడు మనం ఏదో తినాలి కాబట్టి తినడానికి వచ్చాం. ఇక్కడ ఏం తింటానో చూపిస్తాను అండి. నువ్వు ఏమైనా నీకేమైనా వంకర్ ప్రాబ్లం ఏమైనా ఉంది? లేదు కదా, అంత పర్ఫెక్టే కదా, శరీరం అంత బాగానే ఉంది కదా. ఏదైనా ఆర్డర్ చేసుకున్నాను, దాంతోపాటు పిజ్జా. నైస్. సేమ్ బట్ డిఫరెంట్. చూడండి ఫుట్బాల్ అలాగా ఆడుతున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు ఆడేవాడిని ఫుట్బాల్, మంచి గేమ్ కానీ. నైస్. ఇక్కడ కెసినోస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇక్కడే పంచిమ్, గోవా క్యాపిటల్. ఇదేనండి పోర్చుగీస్ స్ట్రీట్. మనం వచ్చేసాం. అసలు ఇక్కడ ఏముంది అంటే నాకు తెలియదు ఏముందో. స్ట్రీట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని తెలుసు అంతే. ఇక్కడికి వెళ్ళి ఇడు అడుగుతాడు అనమాట, चेयर में बैठो ये 1.5 किलो का आज मुंह पे पड़ता इंसाफ दिलाता. అలా కొట్టదా బాబాయ్. ఇదేనా స్ట్రీట్? అరే మనం కరెక్ట్గానే వచ్చాం కదా, కరెక్ట్గానే వచ్చాం మేము. నో ఎంట్రీలో ఉన్న దగ్గర కూడా పిచ్చి పిచ్చి తిరిగేస్తున్నాం మేము. నేను ఇంకా నెతుకుతున్నాను అసలు మేమేం మిస్ అయిపోయామా, లేకపోతే ఇదే స్ట్రీటే ఎంత అనుకోది. వీళ్ళు నడుచుకొని వెళ్తున్నారు కదా, చూద్దాం అండి. ఇక్కడ స్టే చేయడానికి హాస్టల్స్, రూమ్స్ కూడా ఉన్నాయి, కానీ మేము ఇక్కడ స్టే చేయలేదు. బళ్ళు పట్టుకెళ్ళిపోవచ్చా లోపలికి? ఇదిగోండి పోర్చుగీస్ స్ట్రీట్. బోల్డెన్ ఫోటోలు రీళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ మోటరైజ్ వెహికల్స్ ఎలా లేదు అన్నారు. మనకి ఎవరు ఫైన్ వేసేస్తారో ఇప్పుడు. వెళ్ళొచ్చు వెళ్ళకూడదురా బండి, లేట్రా బండి అలా ఎంతగా చూస్తున్నారు ఏట్రా ఒక్కొక్కరు. అసలు మాకు బండి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు తెలీదు, వీళ్ళందరూ మనల్ని మెంతగా చూస్తున్నారు. ఇదే పోర్చుగీస్ స్ట్రీట్. వావ్, నో రైట్ టర్న్. ఓకే లెఫ్ట్కి తిప్పుతాను. మనం మ్యాప్స్ పెట్టకుండా గిరగిరమని తిరిగేస్తున్నాం బొంగరం లాగా. నో ఎంట్రీ. అరే మ్యాప్స్ పెట్టి డైరెక్ట్గా పాత రూమ్కి లగేజ్ పట్టుకొని వెళ్ళిపోదాం. ఇదేట్రా బాబు, ఈ మ్యాప్స్ చూడమంటే ఇప్పుడు వరకు చూడట్లేదు. ఇట్రా చిట్టి, యూటర్నా? అది బాగుందా బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. నైస్. చూడండి ఒక లైన్లో అంత పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. బండి వదిలేండి కారు వాళ్ళని, అదే మన దగ్గర అలా దూరిపోతారు. నీటి పద్ధతికి వెళ్తున్నారు. మనమే కల్ప్రేట్స్, జమ్ అని దూరుకొని వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇంకా మనం ఏం లేట్ చేయకుండా మన బ్యాగ్స్ పట్టుకొని మనం కొత్త రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. మన కొత్త రూమ్ ఒకటి దొరికింది. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లాక్ చేస్తాను. చాలా తక్కువకి దొరికింది అది కూడా. అది ఎక్కడ అనుకుంటే అగోడా ఫోర్ట్ దగ్గర దొరికింది అనమాట. అక్కడ బీచ్ పేరు నాకు ఐడియా లేదు, ఒకసారి చూసి చెప్తాను ఫోన్లో బ్లాక్ చేసినప్పుడు. రోడ్ మీద డ్యాన్స్ వేస్తుంది బండి. ఓకే మళ్ళీ కలుద్దాం.